హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మనం ఫ్రాన్స్ కర్రీ చేసుకుందామండి. నేనైతే 300 గ్రామ్స్ ఫ్రాన్స్ తీసుకున్నానండి. పావు టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. అలాగనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. అలాగే హాఫ్ టీ స్పూన్ కూడా చిల్లీ పౌడర్ వేసుకుందామండి. కర్రీకి తర్వాత మళ్ళీ నేను రెడ్ చిల్లీ యాడ్ చేస్తున్నాను, అందు గురించి లైట్గా వేసానండి. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, మిక్స్ చేసుకొని చక్కగా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ పీసెస్కి సాల్ట్ కారం పడుతుందండి, మంచిగా ఉంటుంది, కూర టేస్ట్గా వస్తుంది. అలానే నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను, అందులో పావు స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందామండి ఆ మిక్సీ జార్లోని. అలాగే 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకుందామండి. అలాగే ఒక చిన్న అల్లం ముక్క కూడా తీసుకొని పీల్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలండి అల్లం ముక్క. అలాగే 7-8 రెబ్బలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందామండి. అలానే నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, అవి కూడా వేసుకుందామండి. ఆనియన్స్ మనకి ఎక్కువ అయిపోతే కనుక స్వీట్ అయిపోద్ది, మనం చూసుకొని వేసుకోవాలండి ఆనియన్స్. అలానే అందులోని ఒక 5-6 రెడ్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నానండి, కూర టేస్ట్గా. మీరైతే స్పైసీ చూసుకొని ఎన్నైనా వేసుకోవచ్చండి. నాకు సరిపడినంత నేను స్పైసీ వేసుకున్నాను, ఎక్కువ తినమండి మేము కారం, పిల్లలు కూడా నచ్చదండి, వాళ్ళకి తినలేరు. అందు గురించి నాకు సరిపడినట్టు నేను వేసుకుంటున్నానండి. ఇదంతా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకొక కళాయి తీసుకొని అందులోనైతే ఆయిల్ వేసుకొని, మనం ముందైతే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నాను కదా ఫ్రాన్స్, అవి తీసుకొని చక్కగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసుకొని బాగా హాఫ్ రోస్ట్ అయితే సరిపోద్దండి. ఎక్కువ రోస్ట్ అయిపోయినా మరి గట్టిగా అయిపోతాయి రొయ్యలు. మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆ ఆయిల్లోనే. అవి తీసేసిన తర్వాత మిగతా ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే నేను అదే ఆయిల్లోని కొంచెం కరివేపాకు అయితే నేను వేసుకుంటున్నానండి. దాని తర్వాత అయితే నేను ఏదైతే మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నానో అదైతే ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత అయితే ఈ మసాలా మనం రెడీ చేసుకున్న మసాలా అయితే వేసుకోవాలండి. బాగా ఫ్రై అవ్వాలండి. అది వేసుకున్న తర్వాత అయితే చక్కగా ఇదైతే బాగా ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అవుతుండగా నేనైతే ఏదైతే మసాలా మిశ్రమాన్ని వేసుకున్నానో అదే మిక్సీలో అయితే 2 టమాటోస్ కట్ చేసి వేసుకుంటున్నానండి. అది కూడా పేస్ట్ చేసుకోవాలి చక్కగాను. ఈ మసాలా ఏదైతే ఫ్రై అవుతుందో అందులోని ఈ టమాటా పేస్ట్ కూడా చక్కగా చేసుకున్న తర్వాత అందులో వేసుకోవాలండి. మనం ఏదైతే ఫ్రై చేస్తున్నామో అందులో ఇది వేసుకున్న తర్వాత చక్కగా మనకి ఎంత ఉప్పు కారం పడుతుందో అంత వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను ఫ్రాన్స్లో వేసాను కనుక చూసుకొని అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ అండి కారం వేసుకోవాలి. నేనైతే పసుపు ముందు వేసుకున్నాను కనుక ఇప్పుడు ఏమి వేసుకోవట్లేదండి. మనం చక్కగా అది బాగా ఫ్రై అవ్వాలండి, ఆయిల్ అంతా బయటకు వచ్చినట్టు ఫ్రై అవ్వాలండి. చూసుకొని మనం ఫ్రై చేసుకోవాలి, మాడిపోద్ది. సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే అది ఇంకా బాగా ఆయిల్ వచ్చిన తర్వాత మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఉండాలండి. ఈ పచ్చి వాసన పోయిన వరకు ఫ్రై చేయాలండి. అలానే మూత కూడా వేసుకుంటే ఆయిల్ అంతా బయటకు వస్తుందండి. బయటకు వచ్చిందంటే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. మనం దాన్ని చూసుకొని ఈ యొక్క ఫ్రై టిక్గా అయిపోయినట్లు ఉంటుంది కానండి, మొత్తం అది ఫ్రై అయినట్లండి. అది ఇప్పుడు మనము ఏదైతే ఫ్రాన్స్ ఫ్రై చేసుకున్నామో అది ఈ ఫ్రాన్స్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి 2. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎంత మనకి వాటర్ కావాలంటే అంత వేసుకోవచ్చండి. నేనైతే ముందు మిక్సీ జార్లో మసాలా ఉంది కదా, దాంట్లోనే నేను వాటర్ వేసుకొని బాగా కలుపుకొని అదైతే వేసుకున్నానండి. అది సరిపోకపోతే మనం వాటర్ కూడా వేసుకోవచ్చండి. బాగా అది వేసిన తర్వాత బాగా దగ్గరికి అవ్వాలండి, కర్రీ బాగా ఉడకాలి. మనం చూసుకొని వాటర్ వేసుకొని మనమైతే ఇప్పుడే వాటర్ వేసుకున్నాం కదండి, కొద్దిసేపు ఉడకాలండి. ఉడికితే దగ్గరకు అవుతుందండి కర్రీ. మనం చూడండి ఇప్పుడు ఎంత చక్కగా ఉడుకుతుందో. ఉడికేటప్పుడేమో నేను కొరియండర్ కూడా వేసుకున్నాను. మీకు చూడండి ఎట్లా నాకైతే కర్రీ ఇలా వచ్చింది. కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి, సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.